కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఆ రోజు ఎలక్షన్స్ ముందు 42% మరి స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. కాబట్టి మేము ఏం అడుగుతున్నాం, ఈరోజు మీరు ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వటం ద్వారానే తెలంగాణలో ఉన్న ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఆశతోటి ఈ రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలందరూ కూడా ఆశతోటి ఎదురు చూసిండ్రు. మీరు 42% ఇస్తారంటే ఒక గంగిరెద్దుల వాళ్ళు వార్డు మెంబర్ అవుతారని, ఒక పూసల వాళ్ళు, ఒక ఆర్యకటిక వాళ్ళు, ఒక దూదేకల వాళ్ళు, ఒక కమ్మరి వాళ్ళు, ఒక కుమ్మరి వాళ్ళు, ఒక చాకలి వాళ్ళు, ఒక మంగలి వాళ్ళు, ఏదైతే ఇప్పటి వరకు చట్టసభలలో అడుగుపెట్టని కులాలు ఉన్నాయో ఆ కులాలకు అవకాశం వస్తుందని వాళ్ళందరూ ఆనందపడ్డారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఆ రోజు ఓట్లేసారు. మీరు వచ్చి సంవత్సరం అయింది, ఈ రోజు వరకు డెడికేటెడ్ కమిషన్ వేశారు, ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఏం మాట్లాడుతున్నాం, రేపు లోకల్ బాడీ ఫిబ్రవరిలో పెడతావా, ఈ నెలలో పెడతావా, వచ్చే నెలలో పెడతావా, మాకు సంబంధం లేదు. నువ్వే మాట అయితే ఇచ్చినావు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని, ఆ మాట ప్రకారం నిలబడమని చెప్పేసి ఈరోజు మహాసభ పేరుతోటి కవిత గారు మరి బీసీ సంఘాల నమ్మకం లేదా, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇస్తే నమ్మకం లేదా? నేను ఏమంటున్నా, దానికి నిలబడి ఉండాలంటున్నా, మీరు నమ్మే ఓట్లేసిన అంటున్నా. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ వేరే రకంగా కొర్రీలు పెట్టో తొండి చేసో మళ్ళీ ఈ 42% కన్నా ఇంకెక్కువనే ఇవ్వాలి. 55% ఉన్న ఈ ప్రజలకి 42% అన్నారు మీరు. సరే 42% అన్నా ఇవ్వాలి మీరు. ఇంకా మాకు ఉన్న సమాచారం ఏంటంటే మరి ఆ కులగణన సరిగా జరిగిందా జరగలేదా, ఆ సర్వేలు ఎంతవరకు పోయినాయి, కొంతమంది చేయలేదంటుర్రు. సరే అవి ఏదన్నా ఎటైనా పోనీ, ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ నువ్వు చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, అనేక కుల సంఘ నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కుల సంఘ నాయకులు కవిత గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ సభ పెట్టడం జరిగింది. వారికి మద్దతుగా మేమందరం కూడా రావడం జరిగింది. 25 సంవత్సరాల నుంచి మేము ఎంబీసీ మూవ్మెంట్లో ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. చిన్న రాష్ట్రం వస్తే చిన్న కులాలకి న్యాయం జరుగుద్దని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు బోధించు, సమీకరించు, పోరాడని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో సామాజిక తెలంగాణ, ఈ వర్గాలందరికీ కూడా వాళ్ళ షేర్ ప్రకారం, వాళ్ళ జనాభా వాటా ప్రకారం గ్రామీణ స్థాయిల నుంచి వార్డు మెంబర్ల, సర్పంచ్ల కాంచి, ఎంపీటీసీల కాంచి, ఎంపీపీల కాంచి, జడ్పీటీసీల కాడికి ఈ వర్గాలకు కనుక అవకాశాలు ఇవ్వకపోతే రేపు బీసీ జెండలు వేస్తుంది. బీసీ జనమంతా చైతన్యమై ఉన్నారు. ఇల్లుకు గల్లికి కడపకి పోయింది ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో. గత 10 ఏళ్లలో బీసీలు గుర్తురాని బీఆర్ఎస్కి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? నేనేమంటున్నా, అప్పుడు ఉన్నటువంటి అవకాశాలు మేరకు ఆ రోజు గ్రామీణ ఆర్థిక పరిపుష్టి చేయడం కొరకు ఆ రోజు గొర్రె పిల్లల పంపిణీ చేశాం, మేము చేప పిల్లల పంపిణీ చేశాం, మన బీసీ గురుకులాలు 1000 పైగా తీసుకొచ్చాం. ఆ గురుకుల పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను ఇచ్చాం. దాని తర్వాత మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ తెచ్చాం. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు లేకుండా చదువు వెనుకబడిపోవద్దని చెప్పి వాళ్ళందరూ ఇతర దేశంలో చదువుకునే వాళ్ళకి 20-25 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ దళితులకు కానీ, మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ బీసీలకు కానీ వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చాం. చదువు ద్వారా వికాసం. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు విద్యని ఆమె నేర్చుకొని ఈ వర్గాలకి, నిమ్న జాతులకి ఆ రోజు చదువుకునే వాళ్ళని ఎవరన్నా పేద వర్గాలు చదువుకుంటే వాళ్ళ నాలుకలు కోసేవారు. ఆ రోజు పేద వర్గాలు ఎవరన్నా చదువు వింటే వాళ్ళ చెవులలో సీసం పోసేవారు. ఆనాటి సమాజంలో ఆమె సొంతంగా పాఠశాలను ఏర్పాటు చేసి ఆ మహిళలకి విద్యను నేర్పుతూ ఆ మహిళలను జాగృతి చేస్తూ ఈ నిమ్న కులాలందరికీ కూడా విద్యను అందించాలని చెప్పేసి ఆమె 150 సంవత్సరాల కింద చేసినటువంటి ఆ ఉద్యమం ఈరోజు తెర మీదకి వస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఏమంటారు, మేము చదువుతో పాటు రాజ్యాధికారం కూడా కావాలని అడుగుతున్నాం. మా వర్గాలు రాజకీయ అంటరానితనంలో మగ్గిపోయిన నా గంగిరెద్దుల సోదరులు, నా పూసల సోదరులు, నా దూదేకుల సోదరులు, నా ఆరకటిక సోదరులు, నా కమ్మరి సోదరులు, నా కుమ్మరి సోదరులు, నా చాకలి సోదరులు, నా మంగలి సోదరులు, ఈరోజు వీళ్ళందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున లేచి కూర్చున్నారు. 42% అంటే మీరు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే వీళ్ళందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిగా బుద్ధి చెప్పడానికి ఈ జనమంతా జాగృతి అయి ఈరోజు ఇందిరా పార్క్ ధర్నాకి మద్దతు తెలియజేయడానికి వచ్చారు.